నా మాట వినండి. మీరు 10 మంది కలిసి ఏం చేద్దాం అనుకుంటే అదే చేద్దాం. మీకింత ద్రోహం తలపెట్టిన వాడిని అంత తేలిగ్గా చంపటం చచ్చా అంత మంచి పని కాదు. దిగిరానివ్వండి. వీళ్ళని కత్తికు కండగా నరకాలి బాబు. వీళ్ళని బండికి కట్టి ఈడ్పించాలి బాబు. ఇలాంటి వాళ్ళని ఉప్పు పాత్ర వేయాలి. బాగానే ఉంది. ఇంతకీ ఈ భక్తుడు చేసిన తప్పేమిటి? ఊరు సొమ్ము దొంగతనం చేశాడు. దీనికి పోలీసులు బట్టి అప్పగిస్తే? వద్దు బాబోయ్ వద్దు. పోలీసులకు పట్టిస్తే ఆ ప్లేడల సవాళ్లకు తట్టుకోలేక మేమేదో తప్పులు చెప్తాం, వీడేమో సీటు తప్పించుకుంటాడు. ఇన్నాళ్ళకి దొరికాడు బాబు. వీడు చేసిన తప్పులు ఇన్ని అని కాదు. అన్నయ్య నాకు చిన్న ఐడియా వచ్చింది. వీడిని ఎర్రజీవం ఉన్న చెట్టు కట్టేసి కిరసనాలు పోసి తగలిస్తే బాగానే ఉంటుంది. కిరసనాలు ఎందుకు దండగా ఉరి తీస్తే సరిపోతుందిగా. అంతకంటే బాగా ఉంటుంది. సర్పంచ్ గారు మీరేమంటారు? ఆలోచించాలంటారా? సరే అలా కనిద్దాం. చూడండి, అర్ధరాత్రి పూట ఉరి తీయటం కూడా అంత మంచిది కాదు. పొద్దున్నే అందరం సమావేశమై అలాగే చక్కగా ఉరి తీయొచ్చు. ఏమండి దేవుడు గారు, కళ్ళు తెరవండి. ఓహో, దేవత గారా? ఇలా వచ్చారు? నువ్వు చేయబోతున్న ఘోరాన్ని ఆపడానికి. మేనమామ మీద మమకారమా? కాదు, ఒక మనిషి మరొక మనిషిని చంపడం నేరమని గుర్తు చేస్తున్నా. నేనేం చంపడం లేదే. నువ్వు కాదు, నీ డబ్బు. కాదు, అతని దుర్మార్గాలు. అతను దుర్మార్గుడే కావచ్చు, కానీ అతన్ని శిక్షించే అధికారం నీకు లేదు. బాధలు అనుభవించిన ప్రజలకుంది. ప్రజలకు లేదు, ఒక్క న్యాయస్థానానికే ఉంది. న్యాయస్థానం అదెక్కడు? ప్రజలు లేని న్యాయస్థానం, ప్రజలు చెప్పందే న్యాయం చెప్పగల న్యాయస్థానం ఎక్కడా లేదు. లేకపోవచ్చు, కానీ ప్రజలు పిచ్చివాళ్లే ఈ పిచ్చి నిర్ణయానికి వస్తే చదువుకున్న వాడివి తెలిసి కూడా చట్టాన్ని నీ చేతులతో శాసించాలనుకుంటున్నావు. చట్టం, న్యాయం, తీర్పు అవి వట్టి అర్థం లేని మాట. చట్టం ఎక్కడుందో నీకు తెలుసా? నో, యు డోంట్ నో మేడం. చట్టం ఎక్కడుందో నేను చెప్తాను. డబ్బున్న వాడి 4 ప్రహరీ గోడవ మధ్య ఉంది చట్టం. లంచాలు పుచ్చుకునే అధికారుల జేబుల్లో దాక్కుని ఉంది చట్టం. పెత్తనం చెలాయించడం కోసం కాట్ల కుక్కల్లా పోట్లాడుకుని ఈనాటి రాజకీయ నాయకుల దిళ్ల కింద అణిగి ఉంది చట్టం. పండించేవాడికి తిండి దొరకకుండా సరుకంతా దాచి ధరలు పెంచే బ్లాక్ మార్కెట్ దారుల గోడౌన్లలో మూలుగుతా ఉంది చట్టం. ఇది మేడం ఈనాటి చట్టం. ఇక న్యాయం ఘనమైన మునసబ్బు గారి మొదటి రిపోర్టుతో దాఖలు చేయబడుతుంది. పరిశోధనా కార్యక్రమం వారి పొరపాట్లతో పలచబడుతుంది. అమాయకులైన సాక్షుల్ని తమ తెలివితేటలతో బోల్తా కొట్టించే ప్లీడరు గారి చాకచక్యంతో బిక్కముఖం వేస్తుంది. డబ్బు కోసం గడ్డి తినే తప్పుడు సాక్ష్యంతో సగం చస్తుంది. చూచింది నిజం చెప్పడానికి భయపడే అమాయకులైన సాక్షుల గుండెల్లో పూర్తిగా చస్తుంది. ఇది మేడం ఈనాటి న్యాయం, అది మేడం ఈనాటి చట్టం. ఈ రెండు నేను పూర్తిగా అనుభవించాను. రాము, నీకేదో అన్యాయం జరిగిందని ఆవేశంలో మాట్లాడుతున్నావు. మేడం, న్యాయం జరగబోతుందని ఆనందంతో మాట్లాడుతున్నాను. న్యాయాలు రేపు రుపే చూద్దు గాని. చెప్పరా, ఆఖరిసారిగా అడుగుతున్నాను, డబ్బు ఎక్కడ దాచావు చెప్పు. వాడట్ట ఎందుకు చెప్తాడు రా, తగిలితండి ఉరితాడు. ఊపిరి పోయే ముందు గానీ ఉన్న నిజం చెప్పడు. ఎగ్గు ఆలస్యం ఎందుకన్న గారు, మీరు అనండి. ఈ ఉరి తీసి ఈ ఊరి పేర విరగడ చేసుకుంటాం. ఆగండి, ఇది మనం చేయవలసిన పని కాదు. ఏ చెట్టు త్వరలోనో కొండ గుహల్లోనో బ్రతుకుతూ ఆకలైతే పక్కవాడిని చంపు తినే రాతయుగం నాటి అనాగరికలు అడవి మనుషులు చేయాల్సిన పని. కానీ మనం వివేకం, విజ్ఞానం, నాగరికత పెంచుకొని నవ సమాజంలో బ్రతుకుతున్న మనుష్యులం. మన భద్రత కోసం, భావి ప్రగతి కోసం న్యాయస్థానాలు, ప్రజాప్రభుత్వాలు ఏర్పరచుకున్నాం. మనని రక్షించే బాధ్యత కానీ, శిక్షించే బాధ్యత కానీ వాటికి అప్పగించాం. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఇతన్ని మనమే శిక్షించి చట్టాన్ని, న్యాయాన్ని ధిక్కరించిన నేరస్తులం అవుతున్నాం.
తొందరపడకుండా బాగా ఆలోచించుకోండి. అవునన్నగారు, అల్లు చెప్పింది నిజమే. తమ్ముడినే మమకారంతో మాట్లాడుతున్నాను అనుకోకండి. వాడు హత్యలు దుర్మార్గాలు చేశాడని నేను ఒప్పుకుంటాను. కానీ వాడిని మనం చంపితే వాడికి మనకి తేడా ఉంటుంది. ఒక్కడిని చంపి 1000 మంది హంతకులు తయారవుతాం. అందుకని తమకు తెలియని ధర్మం ఏముంటుంది? మనిషి అయ్యాక ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక తప్పు చేయక తప్పదు. అంత మాత్రాన మనలో మనమే తీర్పు చెప్పుకుని తప్పుకుంటే ఇక గ్రామం ఏం బాగుపడుతుంది చెప్పండి? వదిలేద్దామంటారా? అన్నగారు మీరు ఊహనండి, వీడి పని పూర్తి చేసేస్తాం. అవును చెప్పండి. ఆగండి. రాము, ఇతను నీకు నాకు ఈ గ్రామానికి చేసిన అన్యాయాలు మర్చిపోమని చెప్పడం లేదు. కానీ నువ్వు నాకు దక్కకపోయినా నీ కోసం, నీ ప్రేమ కోసం, నీ మంచితనం కోసం అన్నీ పోగొట్టుకున్న నేను నిన్ను హంతకుడిగా, నేరస్తుడిగా చూడలేను, చూసి భరించలేను. ప్లీజ్ ఈ జనాన్నందరినీ ఒప్పించు, అతన్ని పోలీసులకు అప్పగించు. ఈ పాపం నుండి నువ్వు తప్పించుకోరాము, ప్లీజ్. అరుణ, అరుణ, చెల్లెలి చావుకి, చిన్నాన్న దుస్థితికి కరగని ఈ రాతి గుండె నీ కన్నీళ్లకు కరుగుతుందంటావా? ధర్మారావు గారు, మీ తమ్ముడు చేసిన నేరాలు మీరే ఒప్పుకున్నారు. ప్రజలు చెప్పిన సాక్ష్యాలు కూడా విన్నారు. వాళ్ళు చేసిన నిర్ణయాలు కూడా తెలుసుకున్నారు. ఇక ప్రజాప్రతినిధిగా మీ తమ్ముడిని ఉరిదీసిన గౌరవం కూడా మీరే దక్కించుకున్నారు. లేరా? అవును, సమర్థులు మీరే ఉరి తీయాలి. ధర్మం నిలబడాలంటే ధర్మారావు గారే ఉరి తీయాలి. అదే ధర్మం. కానివ్వండి. రాము, ప్రజా నిర్ణయమే దైవ నిర్ణయం. కానివ్వండి. కానివ్వండి. అయ్యా, అడ్డమైన వాళ్ళ చేతుల్లోనూ చావడం కంటే అదేదో తమ చేతుల మీదే కానివ్వండి. అవునండి, తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పలేదు ధర్మారావు గారు అన్న కీర్తి తమకు దక్కుతుంది. కానివ్వండి. ధర్మారావు గారు, అయ్యా, ధర్మం తమ పక్షాన ఉంది. కానివ్వండి. సరే, ప్రజా నిర్ణయాన్ని కాదని నేను మాత్రం ఏం చేయగలను? దయచేయండి. అన్నయ్య, నువ్వు నన్ను ఉరిదీస్తావా? ఏం చేస్తాం తమ్ముడు? ఆనాడు పురాణ పురుషులకే ఈ గతి తప్పలేదు. రావణాసుడు దుర్మార్గుడైనందుకు అన్ననే మమకారం కూడా చంపుకుని తమ్ముడు విభీషణుడి అతన్ని తప్పించి యుగ పురుషుడు అనిపించుకున్నాడు. నేనెంత ఇన్ని పాపాలు నా చేత చేయించి చివరకు నన్నే ఉరిదీయటానికి పురాణాలు వలిస్తున్నావా? నేను నీ చేత నేరాలు చేయించానా? ఎవరన్నా వెంట నవ్విపోతారు. కాదు, నాతో పాటే నిన్ను ఉరిదీస్తా. లక్ష్మిని రామభారిగా నాటకం ఆడించింది నువ్వు, దాన్ని నా చేత చంపించింది నువ్వు, నా మీద కేసు తప్పించి రాము మీద తప్పుడు కేసు పెట్టించింది నువ్వు, దుర్గయ్యను నా చేత చిత కొట్టించింది నువ్వు. నీ అవ్వ చివరికి నా చేత డబ్బు కూడా దొంగతనం చేయించింది నువ్వు. నోరు మీద తాగబోతావా? సత్యమని పేరు పెట్టుకున్నందుకు చావబోయే ముందన్న ఒక నిజం చెప్పి తావరా? ఒకటి కాదు, నేను చెప్పేవన్నీ నిజాలే. నేను చేసిన ప్రతి పాపానికి పథకం నీది, సరే నాది. నాకు తెలియగలుగుతాను. సర్పానికి కాటేయమని కప్పలు మింగమని ఒకరు చెప్పాలా సత్యబాబు? నీ అవ్వ సర్పాలు మీరురా, కాకపోతే నీ కోడలు నేను. నాతో పాటే మిమ్మల్ని ఉరిదిస్తే పక్షపాతం లేకుండా పోతుంది. ఈ ఊరి పీడ అవుతుందా? నీ అవ్వ రెండు కలిసి కట్టుగా తెద్దాం. అయ్యా, సత్యం ముందు శపలం ఎక్కువయ్యి సంధివాడు రాగుతున్నాడు. త్వరగా కరెక్ట్ చేయండి బాబు.
బాబాయ్ ఇంటికి తీసుకెళ్ళండి రా. పద బాబాయ్. చూశారా బాబు, ఊరి కోసం తమరిచ్చిన పవిత్రమైన డబ్బు నీళ్ల పాలు చేశాడు దుర్మార్గుడు. అది పవిత్రమైన డబ్బని నేను ఎప్పుడూ చెప్పలేదే. అన్యాయపు నెత్తుటి మడుగులో దేవుకొచ్చిన పాపిష్టి సొమ్మని చెప్పనే చెప్పాను. కాని మీరు దాన్ని పవిత్రంగా చూచి ఆశపడ్డారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. సంవత్సరాల తరబడి తమ రక్తాన్ని చెమటగా మార్చి కూటికి సరిపోకపోయినా కూలి డబ్బులకు మించి ఒక్క పైసా కూడా ఎక్కువ కోరని నిస్వార్థ జీవులైన మీకు భూమి దున్ని నీరు పెట్టి నారు పోసి ఎరువులు వేసి పంటలు పండించి ఆ పంట చేతికందే లోపల ఏ వానకో వరదకో సర్వనాశనమైతే పోనీలేరా, ఇదంతా మన కర్మరా. ఏటి కాపోయినా ముందు నాటికైనా దైవం ఇవ్వకపోతాడన్న నమ్మకంతో పొరుగుగా మర్యాదగా బ్రతికే కర్మజీవులైన మీకు డబ్బంటే ఆశ ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను. లేదు, మీకు అక్రమంగా సంపాదించిన డబ్బంటే ఆశ లేదు. అదే ఉంటే ఈ సమాజం ఏనాడో సర్వనాశనమైపోయి ఉండేది. మీకున్నది డబ్బంటే ఆశ కాదు, దాన్ని చూస్తే భయం. అందుకే దానికి దాసోహం అంటున్నారు. అది కలిగిన వారికి భయపడి దాసులవుతున్నారు. ఈ బలహీనత తెలిసే దుర్మార్గులు, స్వార్థపరులు ఎన్ని అడ్డుదారులైనా తొక్కి ఎన్ని అక్రమాలైనా చేసి డబ్బు సంపాదించి మనల్ని మరబొమ్మలు చేసి ఆడిస్తున్నారు. పదవులు పెత్తనాలు సంపాదించి మన మీద సవారీ చేస్తున్నారు. ఎందుకు? ఆ దుర్మార్గులకు ఎదురు చెప్పే కలేజా మనకు లేదని తెలిసే వాళ్ళ స్వార్థాలకు సుఖాలకు మన శక్తిని ఇటుకలుగా మార్చి భవనాలు కట్టుకుంటున్నారు. మనల్ని సున్నపురాళ్ళలా ఉడికించి వాళ్ళ బ్రతుకులు తెలుపు చేసుకుంటున్నారు. దీనికి కారణం ఎవరు? ఎవరు? మనలోని అజాగ్రత్త, అనైక్యత. సత్యం దుర్మార్గాలు చేశాడని తెలుసు. ఈ ఊరి వాళ్ళందరి ఉసురు పోసుకున్నాడని తెలుసు. ఆ పాపాల వెనక ఈ దుర్మార్గుల అండ కూడా ఉందని అందరికీ తెలుసు. తెలిసి కూడా ఇంతకాలం సహించారు గనుకనే వాళ్ళు బరి తెగించి ఇన్ని పాపాలు చేయగలిగారు. మరి ఈనాడు పోలీసులకు అప్పగించిన ఫలితం లేదని, కోర్టుకెళ్ళిన న్యాయం జరగదని నిందిస్తున్నారు. కానీ ఒక్క సంగతి మాత్రం మర్చిపోతున్నారు. మన సాయం లేదే పోలీసులేమీ చేయలేరని, మనం సాక్ష్యం చెప్పందే కోర్టులు ఏమీ చేయలేవన్న సంగతి మర్చిపోయారు. ఈనాడు చట్టాన్ని ధిక్కరించి న్యాయాన్ని పక్కకు నెట్టి నిందితుణ్ణి నిలువునా ఉరిదీయటానికి తెగబడ్డారు. ఈ తెగింపుకు కారణం ఎవరు? నేను. నా డబ్బుతో జరిపిన ఇంద్రజాలంలో మీరందరూ పసిపిల్లల్లాగా మారిపోయారు. ఇదే విధంగా తెలివైన వాళ్ళు డబ్బు సంపాదించి మనల్ని తైతక్కలాడిస్తున్నారు. ఒక్క క్షణం ఈ డబ్బుకు దర్జాలకు దాసులమైతే అవి మన చేత శాశ్వతంగా దాసోహం చేయించుకుంటాయి. ఈ ఊరు మనది, దాని భవిష్యత్తు మనది, ఈ దేశం మనది, దాని బాగోగులు మనవి. మనం మంచిని పెంచితే అందరికీ మేలే జరుగుతుంది, చెడును సహిస్తే అందరికీ కీడే జరుగుతుంది. అంతే. రాము, నీ ఓర్పు నేర్పులకు మా డిపార్ట్మెంట్ ఎంతో రుణపడి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ధర్మారావు గారు, మేము రికార్డు చేసిన సాక్ష్యాలను బట్టి మీరు మీ సహచరులు కూడా నేరస్తులుగా తేలారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. అలా కానివ్వండి. రాముడు, ఒక్క మాట. డబ్బులు డబ్బుతోనే జయించడం కాకుండా మంచితనంతో కూడా జయించొచ్చని రుజువు చేశాం. పదండి. ఎందుకు సార్, ఇది పోవాలంటే జనం ఉన్నారు. వస్తాను.